శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నిర్వికల్ప, నిరాబాధ, నిర్భేద, భేదనాశిని, నిర్నాశ, మృత్యుమథని, నిష్క్రియ, నిష్పరిగ్రహ అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్యయోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. నిర్వికల్ప అనగా ఈ చరాచర జగత్తు అంతా అమ్మవారి సృష్టి. కల్పాన్ని మనకు అందించేది ఆది పరాశక్తి. మరలా ఈ కల్పాన్ని నశింపచేసేది కూడా ఆసక్తియే. ఇవేమి ఆసక్తికి లేవు అనగా కల్పమలేమి లేనిది అని అర్థం. కల్పరహిత కనుక నిర్వికల్ప అని ఆసక్తిని, ఆ తల్లిని సంబోధిస్తారు. నిరాబాధ అనగా ఏ బాధ లేని స్థితిని నిరాబాధ స్థితి అంటారు. అమ్మ తన సర్వజ్ఞాన స్వరూపిణి అయినది కాబట్టి నిరాబాధ. నిర్భేద అనగా జీవలక్షణం భేదం. భేదబుద్ధి లేనివాడు జీవుడు. సాక్షాత్తు పరమాత్ముడే ఇటువంటి భేదభావం లేనిది కనుక అమ్మ నిర్భేద. భేదనాశిని అనగా జ్ఞానం తన భక్తులకిచ్చి అద్వైత భావాన్ని కలుగ చేసేది అమ్మ కనుక భేదనాశిని అన్నారు. నిర్నాశ అనగా నాశనం లేనిది అమ్మ. ఆద్యంతరహితాదేవి అని యామల తంత్రం చెబుతోంది. ఆది అనగా మొదలు, అంతం అనగా చివర. ఈ రెండు ఉండేవారికి నాశనం ఉంటుంది. ఈ రెండు లేనిది కనుక అమ్మ నాశనరహిత, సృష్టింపబడనిది, అకల్పిత కాబట్టి అమ్మ నిర్నాశ. మృత్యుమదని అనగా మృత్యువును జయించే శక్తి అమ్మ. పూర్వం మార్కండేయుడిని రక్షించటానికి శివరూపంలో ప్రత్యక్షమై యముడిని ఎడమకాలితో తన్ని సంహరించింది ఈ పరాశక్తియే. అందుకే అమ్మను శివరూప అని కూడా అంటారు. నిర్వికల్ప అనగా తెలుసుకున్నాము. నిష్క్రియ అనగా ఆసక్తి లేకుండా క్రియలను చేసేవాడు తప్పక పరమాత్మను పొందుతాడు. వాడే నిష్క్రియుడు. వాడి రూపంలో ఉంటున్నది కూడా అమ్మవారే కనుక నిష్క్రియ అంటారు. నిష్పరిగ్రహ, పరిగ్రహము అనగా స్వీకరించుట. ఎవరైనా ఏదైనా ఇస్తే దానిని స్వీకరించడాన్ని పరిగ్రహం అంటారు. ఇలా వచ్చిన దానిని స్వీకరించకపోవడాన్ని నిష్పరిగ్రహ అంటారు. నిర్వికల్ప, నిరాబాధ, నిర్భేద, భేదనాశిని, నిర్నాశ, మృత్యుమదని, నిష్క్రియ, నిష్పరిగ్రహ. నమః శివాయ చ నమః శివాయ. బలం గురోర్ప్రవర్తతాం.